సంసార కెరటాలు మూడవ భాగం. సుభద్ర, నువ్వెందుకమ్మా చెయ్యి కాల్చుకోవటం? నేను లేను వంట చేయటానికి. నేను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు మాత్రం వంటింట్లో కాలు పెట్టడానికి వీలేదు సుమా, భోజనానికి తప్ప అంటూ పాలు కాస్తున్న కోడల్ని సున్నితంగానే మందలించింది సుందరమ్మ. అదేమిటత్తయ్యా, ఏం చేయకుండా కూర్చుంటే నాకు మాత్రం ఏం తోస్తుందని? మీరు కమలా చేయటం లేదా? నేను ఏదో ఒక పని చేస్తాను అంది బిడియంగానే. అదేమిటే వెర్రిపిల్ల, ఒక్కగానొక్క ఆడపిల్లవు, మీ ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా గారాభంగా పెరిగావు, రాణివాసం అనుభవించి వచ్చావు. తోచకపోతే అబ్బాయి గది నిండా బండెడు పుస్తకాలున్నాయి. వంట పని పై పని చూడ్డానికి నేను నౌకర్లు ఉండనే ఉన్నాం. పో అమ్మా, పోయి చదువుకో, అబ్బాయి పనులు మాత్రం చెయ్యి చాలు అంది సుందరమ్మ. సుభద్రకి పద్ధతి బాగా నచ్చింది. పని చెయ్యకుండా హాయిగా కూర్చోవటం మొదటి నుంచి తనకు అలవాటే. తనకెటు వంట వార్పు రాదు. పుట్టింట్లో అయితే పిన్నే అన్నీ చేసేది. ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరో ఒకరు చేసి పెట్టేవాళ్ళు. అందుచేత పొయ్యి ముఖం చూసే అవకాశం కానీ అవసరం కానీ ఉండేది కాదు. నాన్న ఎప్పుడైనా అనేవారు, కాస్త వంట నేర్చుకోమ్మా పిన్ని దగ్గర అని. అలా అంటే తనకెంతో కోపం వచ్చేది. దాంతో నేను వంట చేస్తానా ముసలమ్మలాగా అని ఏడుపు ముఖం పెడితే అది చూసి నాన్న జాలి పడి జావకారిపోవటం. పిన్ని వచ్చి, పోనీలేండి చిన్నపిల్ల, అది చేయి చేసుకోవాలా, నేను లేను అని ఒత్తాసు పలికేది. అది కాదు మాణిక్యం, ఇక్కడంటే నువ్వున్నావు కనుక ఇంత చేసి పెడుతున్నావు. రేపు అత్తారింటికి వెళ్తే అక్కడ కూడా ఇలాగే సాగాలంటే మాటలా? ఇక్కడ నువ్వు సర్దుకుపోయినట్లు అత్తగారు సర్దుకుపోగలదా? రేపు వాళ్ళేమంటారు? అయ్య పెంచిన బిడ్డవా, అమ్మ పెంచిన బిడ్డవా, ఇంట్లో పినతల్లి ఉంది కదా, ఆవిడైనా నేర్పలేదా అని నిన్ను నన్ను కూడా అంటారు. ఈ రోజుల్లో పిల్లలు మీరు అనుకున్నట్లు అసమర్థులు కారండి. మా రోజుల్లో అయితే అన్నీ ఒకరు చెప్పాలి, నేర్పాలి. ఈ రోజుల్లో ప్రతి పని ఒక్కసారి చూస్తే చాలు, ఇట్టే నేర్చుకుంటున్నారు. మన సుభద్రకేం చాలా తెలివైంది, బంగారు తల్లి. ఇప్పుడంటే నేను చూస్తున్నాను కనుక ఇలా ఊరుకుంది, కానీ రేపు అత్తవారింటికి పోతే వంటంతా నేర్చుకోదు అంది తలుపు చాటు నుంచే. మరదలికి తన బిడ్డ మీద ఉన్న ప్రేమకి పొంగిపోయాడు పుణ్యకోటి. ఆనాడు పిన్ని సర్దుకుపోయింది, ఇవాళ అత్తగారు పిన్ని అన్నట్లే అంది. తను కొత్త కాబట్టి అలా అన్నా ఎన్నాడని కూర్చోబెట్టి వండి పెడుతుంది. ఎప్పుడో ఒకరోజు ఆవిడ వంట చెయ్యమందంటే తన బండారం బయటపడిపోతుంది. ఎట్లా అయినా వంట నేర్చుకోవాలి ముందు అనుకుంది సుభద్ర. గదిలో అడుగుపెట్టింది, కానీ అత్తగారన్న మాటలే మనసులో మెదులుతున్నాయి. చదవటం అంటే మాటలా? తనకి చదువుకి మధ్య దూరం 9 సంవత్సరాలు. మధ్యకాలంలో తాను దాదాపుగా అక్షరాలు కూడా మర్చిపోయింది. మళ్ళీ పుస్తకం మొహం చూడనే లేదు. నిజంగా చదువుకుంటే ఎంత బాగుండేది, హాయిగా పుస్తకాలన్నీ ఒక్క రోజులో చదివేసేదాన్ని అనుకుంది సుభద్ర. 4 రోజులు పోయాక సుందరమ్మ ఎవరో సూడిదలిస్తున్నారని తను కూడా తీసుకువెళ్లాలని లడ్డూలు తయారు చేస్తోంది. కమల ఇంట్లో లేదు. సుభద్ర ఏం తోచక వంటింట్లోకి వచ్చింది. అత్తయ్య, కమలేది అని ప్రశ్నించింది. ఏమో పిచ్చిపిల్ల, ఇంట్లో ఒకదానికి తోచక అలా స్నేహితుల ఇళ్ళకి వెళ్ళొస్తుంది. ముచ్చటగా కాపురం చేసుకోవాల్సిన వయసులో దాని బ్రతికిలా బండలైపోయిందంటూ ఓ పక్క కన్నీళ్లను తుడుచుకుంటూనే మరో పక్క బూందీ చూస్తోంది. పాపం అయ్యో అంటూ సానుభూతి చూపిస్తోంది సుభద్ర. చూడమ్మా, అలమర్లో తెల్ల డబ్బాలో పంచదారుంది, ఇలా పట్రా. దాంతోపాటే యాలకులు, జీడిపప్పు, కిస్మిస్ అందుకో. ఆ మూల బరిణెలో పచ్చకర్పూరం ఉంది, ఇలా తీసుకురా అంటూ పురమాయించింది సుందరమ్మ. అన్నీ తెచ్చి అందించి అత్తగారు లడ్డూలు చేసే విధానాన్ని గమనిస్తోంది సుభద్ర. పాకం పట్టడం పూర్తి అయింది. చూడమ్మా, కాస్త తడి చెయ్యి చేసుకొని ఈ ఉండలు కడదాంరా అంది సుందరమ్మ. సుభద్రకి ఒక్క క్షణం భయం వేసింది. తనకి లడ్డూలు కట్టడం చేత కాదు, ఈ మాట చెబితే ఎప్పుడూ పని చెప్పని అత్తగారు ఏం నొచ్చుకుంటుందో అనుకుంది. రామ్మ అంది అత్తగారు మరోసారి. భగవంతుడా, ఇంకా తప్పేటట్లు లేదు. హాయిగా గదిలో మంచం మీద పడుకోక బుద్ధి తక్కువై వచ్చింది వంటింట్లోకి. ఆవిడ ఈ ఛాయలకు రావద్దంటే వినకుండా వచ్చినందుకు ఈ శిక్ష భరించాల్సిందే మరి అనుకుంది. ముందు మీరు చెయ్యండి అత్తయ్యా, ఎంత ఉండలు చెయ్యాలో చూసి నేను చేస్తాను. ఆమె అలా చూస్తూ ఉండగానే 10 ఉండలు అవలీలగా కట్టేసింది సుందరమ్మ. సుభద్ర తను చెయ్యి చేసుకుంది, కానీ ఒక్కటి ఉండకి రావటం లేదు. అది చూసి అత్తగారు నవ్వేసి, పిచ్చి పిల్ల, ఇంకా చిన్నతనం, నీకు చేత కాదులే, వెళ్ళు అంది. అమ్మయ్య, ఆ మాట అన్నదే చాలు అనుకుని చేతులు కడుక్కుని వెళ్ళిపోయింది సుభద్ర. సాయంకాలం ఏం తోచక సన్నజాజి పూలు కోస్తోంది సుభద్ర. ఏమండి, ఈ వారం ఆంధ్రజ్యోతి ఉందా మీ ఇంట్లో అన్న మాటలు కులిక్కిపడి తలెత్తి చూసింది సుభద్ర. పక్కింటికి ఈ ఇంటికి మధ్య వచ్చిపోయేందుకు తలుపు ఉండటంతో
ఆవిడ సరాసరి సుభద్ర దగ్గరికే వచ్చేసింది. మేము ఈ వాటాలో అద్దెకుంటున్నాం, మీ ఇంట్లో పుస్తకాలు కొంటారేమోనని అడిగాను అన్నదావిడ. ఉందండి, అలాగే ఇస్తాను, రండి లోపలికి అంది ఆహ్వానిస్తూ. ఆవిడ లోపలికి వచ్చి సుభద్ర చూపించిన కుర్చీలో కూర్చుంది. పేరు తెలియని పుస్తకాలు చాలా తెచ్చి ఆవిడ ముందు పెట్టింది సుభద్ర. అరే, చాలా పుస్తకాలున్నాయే మీ ఇంట్లో అని అన్నీ వెతికింది కావలసిన పుస్తకం కోసం. అబ్బే లేదండి, వీటిల్లో ఒక్కటి కూడా లేదు, మీరు తెప్పించరా? ఏమోనండి, నాకు సరిగ్గా తెలియదు, ఇలాంటి పుస్తకాలే తెస్తారు మా ఇంట్లో. మీ పేరేమిటి అందావిడ. నా పేరు సుభద్ర. నా పేరు రజని, మా వారి పేరు గోపాలరావు అని భర్త పనిచేసే ఆఫీస్ పేరు చెప్పింది. అలాగా అంది సుభద్ర పొడిగా. అవన్నీ తనకు తెలియవు కనుక. మీరేం చదువుకున్నారు అంది రజని. నేను 5వ క్లాస్ దాకా చదువుకున్నాను, మా ఊళ్ళో అంతకు మించి చదువు లేదు అంది సిగ్గుగా. పర్వాలేదులేండి, మాది పల్లెటూరే మొదట్లో. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయి బస్తీలకు వచ్చాకే నేను చదువుకుంది. అలాగా, అయితే మీకు తెలిసిందేగా, అందుకే ఎక్కువ చదువుకోలేకపోయాను. మీరెంతవరకు చదువుకున్నారు అంది రజనీని. బీఈడీ దాకా, మొన్ననే ట్రైనింగ్ పూర్తి చేశాను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. అబ్బా, చాలా వరకు చదువుకున్నారు అంది. అదే పెద్ద చదువు అనుకుని. మీ వారేం చేస్తారు? బిజినెస్ అండి. ఏం బిజినెస్ అండి? అదేమిటో నాకు సరిగ్గా తెలియదండి. అలాగా, మీరు పగలంతా ఏం చేస్తుంటారు? ఏం తోచదండి, ఒక్కతిని పుస్తకాలే చూస్తుంటాను. మా వారు ఉదయం 10ంటికి వెళ్తే రాత్రికే రావటం. నాకెవ్వరూ స్నేహితులు కూడా లేరు. అయితే ఇంకేం, నాకు ఎవరూ ఫ్రెండ్స్ లేరు. కాసేపు మా ఇంటికి వస్తూ ఉండండి, కాస్త కాలక్షేపం అవుతుంది. అట్లాగేనండి. మా ఊళ్ళో అయితే నాకు చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు. ఒక్క క్షణం ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఇక్కడేమో నాకు ఒంటరిగా ఉన్నట్లుంది. మా అత్తగారే వంట పని చేస్తారు, ఇంకా తినటం కూర్చోవటం ఇదే పని. సినిమాలు చూడరా? చూస్తాం, కానీ తక్కువ. ఆయనకి ఎక్కువ టైం ఉండదు తీసుకెళ్ళటానికి. పోనీ మీరు వెళ్ళొచ్చుగా ఒక్కరు? అమ్మో, నాకు భయమండి, ఊరు సరిగ్గా తెలియదు. నాకు మాత్రం ఏ ఊరు వెళ్ళినా సరే మా వారు ఆఫీసుకు వెళ్ళాక తోచకపోతే పక్కింటి వాళ్ళను మొదట్లో సాయంగా తీసుకువెళ్ళేదాన్ని. తర్వాత ఒక్కతిని సినిమాలు చూసేదాన్ని. అట్లాగా, భలే ధైర్యం మీకు అంది మెచ్చుకోలుగా. ఈసారి వెళ్ళేటప్పుడు పిలుస్తాను, నాతో రండి. అట్లాగేనండి, ఆయనతో చెప్పి. ఏం, మీ వారు ఒప్పుకోరా అంది ఆశ్చర్యంగా. అదేం లేదండి, మా వారు చాలా మంచివారు. నేనేది అడిగినా కాదు అనరు. అయితే ఇంకేం, మరీ మంచిది. కాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకున్నాక సుభద్రని తన ఇంటికి రమ్మని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయింది రజని. తనకి ఒక స్నేహితురాలు దొరికినందుకు కాస్త కాలక్షేపం అవుతుంది అనుకుంది సుభద్ర. శుభా, నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం అన్నాడు శోభనాద్రి పందిరి మంచం మీద పడుకుని సుభద్ర ఇచ్చే తాంబూలం సేవిస్తూ. ఆ అదృష్టం మీది కాదు, మరెవరిది అన్నాడు తెల్లపోతూ. నాది కనుక. ఓహ్ అన్నాడు నవ్వేస్తూ. మరిద్దరిలో ఎవరిదైనా ఒకటే కదా. ఇంతకీ అదృష్టమంతా నీదే అన్నావు, దేనికో? ఎందుకంటే కన్న తల్లి కంటే మిన్నగా చూసుకునే అత్తగారు, ప్రేమగా చూసుకునే కమల, పువ్వుల్లో పెట్టుకుని పూజించే మీరు నాకు దొరికారు. మీ ఇంటికి కోడలుగా వచ్చిన నేను అదృష్టవంతురాల్ని కాదంటారా అంది తలొంచుకొని సిగ్గుగా. జానవే, మాటలు రావేమో అనుకున్నాను. పల్లెటూరి పిల్లకి పట్నం భాష వంట పట్టినట్లుంది. అయినా నిన్ను పెళ్లి చూపుల నాడే చూశాకే అనుకున్నాను, పైకి ఇంత అమాయకంగా కనిపించే ఈ పిల్ల చాలా తెలివైంది అయి ఉంటుందని. అందుకే వెంటనే పెళ్లి కొప్పుకున్నాను. పోండి, అన్ని అబద్ధాలే అంది మురిపెంగా. ఒట్టు, కావాలంటే నా గుండెల్ని అడుగు సుభద్ర. సుభద్ర కావాలి అని ఎలా కొట్టుకుంటున్నాయో నీకే తెలుస్తుంది. మరి నన్ను చూసి నువ్వేమనుకున్నావో చెప్పు. నేను చెప్పను, నాకు సిగ్గేస్తోంది అంది 2 చేతులతో కళ్ళు మూసుకుంటూ. చెప్పకపోతే నేను ఊరుకోను, చెప్పి తీరాలి నువ్వు అన్నాడు సుభద్ర చేతులు తీసేస్తూ. మరి ఏమిటో చెప్పు. మరి మిమ్మల్ని చూడగానే ఏమనిపించింది అంటే, అబ్బా, ఒక్క మాటతో చెబుదు నన్ను చంపక అంటూ సున్నితంగా విసుక్కున్నాడు. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవద్దు అనిపించింది. అమ్మ దొంగ, ఇది చెప్పడానికి ఇంతసేపు ఊరించావా అన్నాడు కొంటెగా. కానీ మీరు మళ్ళీ చదువుకున్న అమ్మాయి కావాలంటారేమోనని భయపడ్డాను. మీరు అలా అనలేదు. పోనిద్దు, చదువెందుకు? చదువుకున్న ఆడవాళ్ళు మాట వింటారా? అన్నింట్లో మగాళ్లతో సమానంగా స్వతంత్రం కావాలంటారు. అంటే అంది అర్థం కాక. అంటే నీతో సమానంగా ఉద్యోగం చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను అంటారు. చదువు రాని వాళ్లే నయం, మొగుడు చెప్పిందేదో విని ఊరుకుంటారు. నీలాగా. మీరెంత మంచివారండి.
చదువుకోకపోయినా నేనంటే ఎంత ప్రేమ, ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యమిది. నువ్వు అలా పొగుడుతూ ఉంటే నాకు ఏదోలా ఉంటుంది సుభా. నేను మామూలు మనిషినే, దేవుడినేం కాదు. అలా అనకండి, మీరు నిజంగా నా పాలిట దేవుడే. అందుకే నాన్నకు మీరంటే చాలా ఇష్టం. 3 నిద్రలకు వచ్చినప్పుడు మిమ్మల్ని 4 రోజులు ఉండమంటే ఉండలేదని బాధపడ్డాడు. అరే అలాగా, నాకు అర్జెంటు పనులున్నాయని రావాల్సి వచ్చింది అన్నాడు మామగారి కోరికను తిరస్కరించినందుకు నొచ్చుకుంటూ. పోనీలేండి, ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు 10 రోజులు ఉండొద్దాం. అలాగే, నీ మాట కాదనగలనా అంటూ దీపం తీసేశాడు శోభనాద్రి. దాణా కోసం పరుగులు తీసే పడుచు గుర్రంలా కాలం పరుగులు తీస్తోంది. మెల్లిగా పుస్తకాలు చదవటంలో సతమతమవుతోంది సుభద్ర. ఉదయం లేవగానే నిత్యకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి కాఫీ టిఫిన్ తీసుకుంటుంది. శోభనాద్రి 9ంటికో పలహారం చేసి వెళ్ళిపోతాడు. భోజనానికి రాడు. అదేమంటే ఆ కాస్త టైం కూడా వేస్ట్ కాకుండా బిజినెస్ చూసుకోవాలని అక్కడే భోజనం చేస్తానంటాడు. సుభద్ర, సుందరమ్మ మాత్రం 11ంటికల్లా భోజనం చేస్తారు. కమల ఎక్కడికి తిరుగుతుందో కానీ మధ్యాహ్నం 1 గంటకొచ్చి 3ంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ కాఫీ, టిఫిను, విశ్రాంతి. రాత్రి 9, 10 గంటలకు అంతా కలిసి భోంచేయటం, పడుకోవటం, ఖాళీ దొరికితే రజనీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవటం. ఇది దినచర్య. సుభద్ర అత్తవారింటికి వచ్చినప్పటి నుంచి తండ్రి దగ్గర నుంచి క్షేమ సమాచారాలతో వారానికి 2 ఉత్తరాలు వస్తున్నాయి. కొత్తలో శోభనాద్రి జవాబు రాసేవాడు. క్రమంగా ఆ పని సుభద్రపైనే పెట్టాడు. చూడు సుభా, నాకు ఉత్తరాలు రాయటం అంటేనే పరమబోరు, పైగా క్షణం తీరికలేదు. కొత్తలో మీ నాన్నగారు ఏమైనా అనుకుంటారేమోనని ఉత్తరాలు రాసేవాణ్ణి. ఇక నుంచి నువ్వే రాయి అంటూ కొన్ని ఉత్తరాల మీద అడ్రస్సులు రాసి ఆమెకిచ్చాడు. అప్పట్నుంచే తప్పులో ఒప్పులో ఆమె ఉత్తరాలు రాస్తోంది. తన గదిలో పడుకుని పుస్తకం చదువుకుంటోంది సుభద్ర. శోభనాద్రి ఎక్కువగా సెక్స్ పుస్తకాలు తెస్తాడింటికి. సుభద్రకి ఆ పుస్తకాలంటే ఒళ్ళు మంట. అసలు వాటి వంక చూడదు. ఎప్పుడైనా అతనే చదివి అటు ఇటు పారేస్తాడు. ఒక్కొక్కసారి కోపం వచ్చి ఎక్కడి పుస్తకాలు అక్కడే ఉంచేస్తుంది సుభద్ర. ఆమెకు ఒక్క వారపత్రిక చదవటానికే 3 రోజులు టైం పడుతుంది. మిగిలిన పుస్తకాలు చదవటానికి ఎంతకాలం పడుతుందో మరి. వదినా, ఏం చేస్తున్నావు అంటూ ఎప్పుడు ఆ వైపు రాని కమల గదిలోకి వచ్చింది. రా కమల అంటూ లేచి కూర్చుంది సుభద్ర. కమల కూడా మంచం మీదే కూర్చుంది. ఏమిటి, పుస్తకాలు చదువుతున్నావా? అవి చూసి ఒట్టి పత్రికలేనా అంది నిరసనగా. అవును, బాగానే ఉంటాయిగా, నువ్వు చదవ్వా? వాటిల్లో ఏమున్నాయి, వెధవ కథలు, వ్యాసాలు తప్ప. చదివి చదివి బోర్ కొట్టేస్తుంది అంటూ నలుమూలలా చూసిన కమల కళ్ళకి సెక్స్ పుస్తకాలు కనిపించడంతో ముఖం ఆనందంతో వికసించింది. చూసావా, పుస్తకాలంటే ఇలా ఉండాలి, ఇవి చదువుతుంటే టైమే తెలియదు. నువ్వు చదవ్వా? ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా అంటూ చనువుగా అలమార్లో పరుపు కింద వెతికేసి ఇంకా కొన్ని పుస్తకాలు తీసుకుని బొమ్మలు చూడసాగింది. కమల అభిరుచికి తెల్లబోయింది సుభద్ర. ఏమిటి ఈ పుస్తకాలు, ఆ పిల్ల చదువుతుందా? ఇవి ఆడవాళ్ళు చదవతగ్గవేనా? ఓసారి తమ పుట్టినింట్లో ఉండగా జీతగాడు ఒడ్లు కొలిపించుకోవటానికి వస్తూ ఇలాంటి పుస్తకమే పట్టుకొస్తే రంగురంగుల బొమ్మలున్నాయి, ఏమిటా అని తను బొమ్మలు చూస్తుంటే నాన్న రావటం, ఆ పుస్తకం చించి పొయ్యిలో పడేసి వాడిని 4 చితకదన్నటం. ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి ఇలాంటి పుస్తకాలు తెచ్చావంటే నీ ఎముకలు ఏరి కొలుస్తాను, జాగ్రత్త అనటం తనకింకా గుర్తున్నాయి. నాన్న ఎందుకలా చేశాడో ఇప్పుడు తెలుస్తోంది తనకి. మరి కమలకి అలాంటి పుస్తకాలంటే ఇష్టం దేనికో. కమల కూడా పోని ఆ సంగతి నాకెందుకు, వాళ్ళమ్మకు తెలియదా ఏమిటి అనుకుని ఊరుకుంది. ఏమిటి, ఈరోజు ఇంట్లోనే ఉన్నావు? ఇవాళ బయట పనులేం లేవు, అందుకే తోచటం లేదు. రోజు నువ్వు ఎక్కడికి వెళ్తావు అంది సుభద్ర. కమల ఒకసారి తలెత్తి సుభద్ర వంక నిశితంగా చూసింది. ఎందుకు అలా అడిగానా అనుకుంది సుభద్ర. ఆహా, నువ్వు ఎక్కడైనా పనిచేస్తున్నావేమోనని అడిగాను అంతే అంది కంగారుగా. ఓ రకంగా అది ఉద్యోగం లాంటిదే. రోజు మహిళా మండలికి వెళ్తాను. నేను లేనిదే అక్కడ పనులు కావు. ఒక్కరోజైనా రాకుండా ఉంటే మా ఫ్రెండ్స్ ఊరుకోరు అంది గర్వంగా. ఏం చెప్పినా ఈ పల్లెటూరు మొద్దుకు అర్థమవుతుందా, చస్తుందా అని. అన్నగారు చదువురాని పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఇప్పుడు అర్థమై నవ్వుకుంది సన్నగా. అంటే అక్కడికంతా ఆడవాళ్లే వస్తారా అంది అమాయకంగా. అవును అంది తడబాటుగా కమల. అయితే నేను రావచ్చునన్నమాట అంది సుభద్ర. రావచ్చును, కానీ అక్కడికి వచ్చేవాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో ఎవ్వరూ మాట్లాడరు. ఎవరైనా అలా మాట్లాడితే నవ్వుతారు. అట్లాగా, అయితే నువ్వు బయటికి వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడాలన్నమాట అంది ఆశ్చర్యంగా. అవును మరి, అంతే. నిన్ను తీసుకెళ్దామని మొదట్లోనే అనుకున్నాను, కానీ నీకు ఇంగ్లీష్ రాదుగా,
అందుకని మానేశాను అంది కమల. అవునులే, నాకు రాదుగా అంది నిట్టూరుస్తూ. మొన్న అన్నయ్యతో ఇంగ్లీషు సినిమాకి వెళ్ళావట, బాగుందా? ఏమో వెదవ సినిమా, వద్దంటే దానికే తీసుకువెళ్తారాయన, నాకు అర్థమై చావదు. రానంటే కోపం వస్తుందని వెళ్తాను, కానీ అలాంటి సినిమాలంటే నాకు అసహ్యం. మొదలుపెట్టిన దగ్గర నుంచి తన్నులాట, గుద్దులాట, తుపాకీలతో కాల్చుకోవడం. ఒకసారైతే సినిమా చూడలేక నిద్రపోయాను. తీరా సినిమా అయిపోయాక మీ అన్నయ్య లేపి తిట్టారు అంది నవ్వేస్తూ. అవును, నీకు ఎటూ చదువు రాదు, సినిమా చూసైనా కాస్త నేర్చుకుంటావేమోనని వాడనుకుంటే నువ్వు నిద్రపోతే తిట్టడు మరి. అయినా మొగుడితో సినిమాకు వెళ్ళి నిద్రపోయిన పెళ్ళాన్ని నిన్నే చూశాను అంది గట్టిగా నవ్వుతూ. నీ నిద్ర మాటకేం కానీ ఇంకేం ఉన్నాయి ఆ సినిమాలో? ఇంకేముంటాయి, కొట్టుకోవటాలు గోలా తప్ప, మరి ముద్దులు లేవు. ఏమో పాడు సినిమాలు అంది అయిష్టంగా. అలా అసహించుకున్నావంటే అన్నయ్య నిన్నెందుకు పనికిరాందానివని అనుకుంటాడు. పోనీలే, అనుకుంటే అనుకోని, నీ సంగతి నాకెందుకు కానీ ఓ పని చెప్తాను, చేస్తావా వదినా? ఏమిటది అంది సూటిగా కమల వంక చూస్తూ. మళ్ళీ ఇంగ్లీష్ సినిమాకు తీసుకెళ్తుందేమోనని. ఏం లేదు, ఈ పుస్తకాలు నేను తీసుకువెళ్ళి చదివి రాత్రికి ఇచ్చేస్తాను. ఈసారి మళ్ళీ ఇలాంటి పుస్తకాలు తెస్తే నాకివ్వు. నాకిస్తున్నట్లు వాడితో చెప్పేవు సుమా. చదువుకున్న ఆడవాళ్ళు ఇంగ్లీష్ పుస్తకాలు తప్ప తెలుగు పుస్తకాలు చదవటం వాడికి నచ్చదు. అందుకని వాడికి తెలియనీకు అంటూ వెళ్ళిపోయింది పుస్తకాలు తీసుకుని కమల. ఏదో ఒకటి చదువుకొని నాకెందుకని ఊరుకుంది సుభద్ర. రజనీ, రజనీ అంటూ లోపలికి వెళ్ళింది సుభద్ర. రా సుభద్ర, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంకా రాలేదేమిటా అని. ఈరోజు ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఎవరో ఫ్రెండ్స్ వస్తే అలా బయటికి వెళ్ళారంది కుర్చీలో కూర్చుంటూ. మొదట్లో సుభద్ర, రజనీ మీరంటే మీరు అని సంబోధించుకునేవాళ్ళు. తర్వాత రజనీ అంది. సుభద్ర, మన స్నేహం పెరిగి ఎంతో ఆత్మీయతగా ఉంటున్నాం కదా, ఇంకా కొత్త వాళ్ళలాగా మీరు, ఏమండి, ఏమిటి పేరు పెట్టి పిలుచుకుంటే చనువుగా ఉంటుంది అంది. అలాగే, నాకేమి అభ్యంతరం లేదు. మనిద్దరం ఇంత ప్రాణ స్నేహితులం అవుతామని ఎప్పుడూ అనుకోలేదు నేను. నిజమే సుభద్ర, నువ్వు ఒక క్షణం కనిపించకపోతే నాకేమిటోగా ఉంటుంది అంది అభిమానంగా. నాకు అంతే రజనీ. మొన్న నాన్నగారికి ఉత్తరం రాస్తూ నీ గురించి రాశాను. నాకు సొంత అక్కలాగా కలిసిపోయింది అని. మనిద్దరం అక్కా చెల్లెళ్ళుగా పుట్టక పొరపాటున విడిగా పుట్టామేమో. ఆ మాటలకు నవ్వింది సుభద్ర. అప్పటి నుంచి ఇద్దరు మరి విడవలేని స్థితికి వచ్చారు. భోజనాలు అయిపోయాక సుభద్ర, రజని ప్రతిరోజు కబుర్లు చెప్పుకొందే ఉండలేరు. అలా కలిసిపోయింది వాళ్ళ మధ్య స్నేహం. నిన్న సగంలో ఆపేసిన సినిమా కథ చెప్పు రజని. సగం విన్నాక నిన్న రాత్రంతా నాకు నిద్ర పట్టలేదనుకో. అంత ఆతృత ఉన్నదానివైతే నాతో సినిమాకి రాకూడదా అంది కోపంగా రజని. ఎట్లా రాను, చెప్పానుగా, ఆయన మనిద్దరం కలిసి పెడదాంలే అన్నాడు. కాదని నీతో వస్తే ఏం కోపం వస్తుందో అని నా భయం అంది కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి సుభద్ర. అసలు మీ ఆయనకి నాతో నువ్వు సినిమాకి రావటం ఇష్టం లేదల్లే ఉంది అంది దీర్ఘం తీస్తూ. అబ్బే, అదేం కాదు రజని, ఆయన చాలా మంచివారు, అట్లాంటి మనిషి కాదు. అయితే నాతో సినిమాకి వెళ్దామంటే వద్దు అనటం దేనికి? ఇప్పటిలా అనటం ఆరోసారి. అలా నేను ముందు చూస్తే తను మళ్ళీ నాతో రావటానికి ఇంట్రెస్ట్ ఉండదు అంటారు, అంతే. పోనీలే, పెదవ సినిమాలు కలిసి చూడనంత మాత్రాన మన మధ్య స్నేహం దూరం అయిపోతుందా ఏమిటి? నిజమైన స్నేహితులమైతే ఒకరి మాట మరొకరు విని తీరాలి. అందుకని సినిమాల సంగతి వదిలేస్తున్నాను అంది రజని. ఎప్పుడో ఒకసారి కలిసి వెడదాంలే. రజని వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొచ్చింది. ఇప్పుడేగా భోజనం చేసొచ్చాను, నేను తాగను అంది సుభద్ర. నేను మా వారితో సమంగా 9 గంటలకే భోజనం చేస్తాను. ఇప్పుడు టైం 1 గంట, పర్వాలేదు, 2 గుక్కలేగా, తాగేయి అంది. ఇక లాభం లేదని తాగింది సుభద్ర. పండగొస్తోందిగా, బట్టలు ఏం తీసుకోవా అంది రజని. ఆయన కొంటానని ఏం అనలేదు. ఇంకా 10 రోజులుందిగా పండగ. నిన్న రాత్రి నేను మా వారు వెళ్ళి చీర తెచ్చుకున్నామంటూ బీరువాలోంచి చీర తెచ్చింది. మరి నిన్న రాత్రే నాకెందుకు చూపించలేదు? నేను మీ ఇంటి వైపు వస్తుంటే మీ వారు అప్పుడే వస్తున్నారు, అందుకని వెనక్కి వచ్చేసాను. అలాగా, చీర చాలా బాగుంది, పల్చగా ఉంది కూడాను. ఈ రంగంటే నాకు చాలా ఇష్టం. మా వారికి చూపించి ఇదే చీర కొనుక్కుంటాను. ఏ కొట్లో కొన్నావు చెప్పింది రజని. చీర నాణ్యాన్ని పరిశీలిస్తోంది సుభద్ర. మనసంతా ఆ చీర మీద కోరికతో నిండిపోయింది. ఖరీదెంత రజని? ఎంత? 150 రూపాయలు. కానీ ఆయనకి ఇంత పల్చగా ఉంటే నచ్చదు. అదేమిటి సుభద్ర, కట్టుకునేది నువ్వా ఆయన? నేను కట్టుకున్నా, కొనేది ఆయనేగా రజని. కాదని ఇదే కొన్నానంటే బాధపడతారని కొంచెం సందేహిస్తున్నాను. సుభద్ర, నువ్వు ఇక్కడికి వచ్చి ఇన్నాళ్ళైనా నువ్వేం మారలేదు.
ఒక్కసారి అలా బజారు వెళ్ళి చూడు, కొట్లల్లో ఎంత మంచి రకాల చీరలున్నాయో. ఇలాంటివి అక్కడికి ఎంతమంది కట్టుకొని వస్తారో. మనకి అవసరమైన వాటిని కూడా ఒకళ్ళ ఇష్టానికి వదిలేయకూడదు. ఇప్పుడు ఈ చీర కలర్ మా వారికి నచ్చదంతగా, కానీ నాకు అదంటే చాలా ఇష్టం, అందుకని కొనుక్కున్నాను. ఆయనేం అనలేదు. ఒక్కోసారి మనం ఇష్టం వచ్చినవి వాళ్ళని ఎదిరించైనా కొనుక్కోవాలి. మనకి అంటూ ఒక సొంత అభిప్రాయం, కోరికలు ఉంటాయిగా. మరీ అంత మొగాళ్ల మాటే వేదవాక్కుగా నడవకూడదు. అలా పతివ్రతగా ఉండటం నాకు ఇష్టం అనిపించదు. మనల్ని మరీ అణిచిపెట్టి ఉంచుతారు. నీ సంగతి వేరు రజని, నీ ఇష్టం చెల్లుతుంది. మా ఇంట్లో అట్లా కాదు. నాకు ఇష్టం లేని వాటిని ఆయన తెచ్చినా సరే నేను ఎదురు చెప్పలేను, అవే కట్టుకుంటాను. సరే, ఎవరిష్టం వాళ్ళది. నువ్వు కూడా ఇలాంటి చీరే కొనుక్కుంటే ఇద్దరం పండగ నాడు కట్టుకోవచ్చు అనుకున్నాను. రజని, నిన్న ఏదో కొత్త రకం ముడి వేసుకుంటానన్నావుగా, ఎలాగో నాకు నేర్పవు. అయితే జడ విప్పుకో, నీకు చుట్టి చూపిస్తాను. చూడు, ఇలా సిగ వేసుకొని ఈ కొత్త చీర కట్టుకొని ఒక్కసారి అద్దంలో చూసుకో, ఎంత అందంగా ఉంటావో అంది రజని. సుభద్ర జుట్టుతో కొత్త రకం ముడి అమర్చింది రజని. ఏం బాగుందా? మీ వారు బాగాలేదంటే విప్పేస్తావా అంది నవ్వుతూ. ఛీ, ఆయన అలా ఏం అనరు రజని అంది సుభద్ర. భర్త మీది ఈగవాలినా సహించలేని సుభద్ర తత్వానికి నవ్వుకుంది రజని. కొత్త కోడళ్ళు పుట్టిళ్ళకి, కొత్త అల్లుళ్ళు మామగారి ఇంటికి పరుగులు తీసే పుష్యమాసం ఆగమేఘాల మీద వచ్చేసింది. శోభనాద్రికి కూడా అత్తవారింటి నుంచి పిలిపొచ్చింది. సుభద్ర పొంగిపోయింది ఊరు వెళ్ళొచ్చునని. అప్పటికే పుట్టి పెరిగిన ఊరిని తండ్రిని చూసి 6 నెలలైపోయింది. ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా అని మనసు తొందర పెడుతోంది. కానీ భర్త తనతో రావటానికి అంత ఉత్సాహం చూపించకపోవటంతో ఆమె ఆనందం నిప్పుల మీద నీళ్లు చల్లినట్లు అణగారిపోయింది. ఈ మధ్య శోభనాద్రి ఎందుకో తరచుగా చిరాగ్గా ఉంటున్నాడు. ఏం అడిగితే ఏం విసుక్కుంటాడోనన్న భయం సుభద్రకు. ఆ రోజు అతను కాస్త మామూలుగా ఉన్న సమయం చూసి పండుగ ప్రస్తావన తెచ్చింది. నాకు రావటానికి వీల్లేదు సుభా, క్షణం తీరిక లేకుండా ఉంటుంది, నువ్వు వెళ్ళు అన్నాడు. అదేమిటండి, మన పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండుగ ఇదే. నాన్న మనం వస్తామని ఎంత ఆశగా ఎదురు చూస్తుంటాడు. ఈ వ్యాపారం, పనులు, బాధ్యతలు ఎప్పుడూ ఉండేవేగా. హాయిగా వెళ్ళి 10 రోజులు ఉందామని మీరే అన్నారుగా. ఇంతలో ముంచుకుపోయే వ్యవహారాలు ఏం లేవు, కానీ వీలు చూసుకొని ప్రయాణం పెట్టండి అంది సుభద్ర. నీకేం చెబుతావు? వ్యాపారం అంటే మాటలనుకున్నావా? ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదవటం అనుకున్నావా? దాని గురించి నీకేం తెలుసు అని. అయితే వ్యాపారాలు చేసే వాళ్ళంతా మీలాగా అక్కడే అతుక్కుపోతున్నారా? ఇంటి ముఖం కూడా రాత్రి 10 దాకా చూడరు. ఏమిటో బాబు మీ వ్యాపారం? ఉదయం అనగా వెళ్తారు, రాత్రి 10 దాటాకొస్తారు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం బాగుంటుంది? మీరు ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా ఇంట్లో కడుపు నిండా ఒక్క పూటైనా సరిగ్గా భోంచెయ్యరు. ఇంట్లో వరుసగా 3 రోజులు ఉన్నారంటే బయట 4 రోజులు తింటారు. వచ్చిన రోజు మాత్రం పొద్దుపోయింది అరగదు అంటూ పట్టెడన్నం కూడా తినరు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, విశ్రాంతి లేని ఈ వ్యాపారం దేనికండి? మానేయండి. శుభ్రంగా ఈ ఉన్నది మనకు చాలదు కనుకనా అంది సుభద్ర. నీలాగా ఆలోచించి నా సుఖం చూసుకుంటే ఈ రోజున ఈ మేడ, ఇంటి నిండా ఫర్నిచరు, బీరువాలు, వెండి సామాను, ఫ్రిడ్జు ఇవేం లేకుండా చిన్నపాటి పాకలో ఉంటూ తెల్ల పళ్ళాలలో అన్నం తింటూ కుక్కి మంచాలలో పడుకునేవాళ్ళం. నా తెలివి వల్లనే కదా ఇంతవరకు పెంచుకొచ్చింది. గొప్ప పని చేస్తున్నారులేండి. మా కోసం రేపు అత్తయ్యతో చెప్తాను ఈ విషయమే అంది కోపంగా. పిచ్చిదానా, అమ్మ నీకంటే ఎక్కువగా అరిచి నోరు నొప్పి పుట్టి అలా అనడం ఇక మానుకుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి చెప్పావంటే రోలు వెళ్ళి మద్దలతో మొరపెట్టుకున్నట్లే అవుతుంది కానీ ఇక ఆ విషయం మర్చిపో అన్నాడు నవ్వేస్తూ. మీకంతా నవ్వులాటగానే ఉంటుంది, నాకు మాత్రం ఒళ్ళు మండిపోతోంది. ఒళ్ళు మండిపోతోందా? ఎందుకు డియర్? హాయిగా వెళ్ళి స్నానం చేసిరా, చల్లబడుతుంది. అయితే మీ మాట మీదే అన్నమాట. ఇంతకీ పండగకు వస్తున్నారా లేదా? అబ్బా, రెడ్డొచ్చి మొదలాడమన్నట్లు ఇంత చెప్పినా మళ్ళీ మొదటికొచ్చావేమిటోయ్? నిన్ను మాత్రం వారం రోజులు ముందుగా పంపుతున్నాను. ఏం అక్కర్లేదు, మీరు రాకపోతే నేను వెళ్ళను అంది పట్టుదలగా. అబ్బో, అదంతా నా మీద కోపమే. చూడు, ముందు నువ్వు వెళ్ళు. పండుగ నాటికి నేను అలాగో తీరిక చేసుకొని అక్కడికి వచ్చేస్తాను, సరేనా? నా మీద కోపం పోయినట్లేనా? నేను వెళ్ళాక మీరు అసలు రారని నాకు బాగా తెలుసు. అందుకే మీరెన్ని చెప్పినా నేను మాత్రం వెళ్ళను అంతే అంది మూతి ముడుచుకొని. నేను మా నాన్నగారికి రేపే ఉత్తరం రాస్తాను. మీ అమ్మాయిని పంపుతున్నాను, నేను పండగ నాటికి వస్తాను అని. మీరేం రాయక్కర్లేదు, నేనే రాస్తాను. ఏం రాస్తావు? ఈ పండక్కి మేం రావటం లేదు, మా కోసం ఎదురు చూడొద్దని. ఇంకా నయం, నేను వెళ్ళొద్దన్నానని రాస్తానన్నావు కాదు.
ఎందుకు రాయను, నిజంగా అలాగే రాస్తాను. పెళ్ళై మొదటి పండక్కి పిలిస్తే నేనొక్కతిని పోవాలా? నలుగురు ఏమనుకుంటారు మరి అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. సుభద్ర, నన్ను కాస్త అర్థం చేసుకో. ఎంత చెప్పినా వినిపించుకోవు. నీ మొండి పట్టుదల నీదే అయితే ఎట్లా అన్నాడు అనునయంగా. ఏమిటి అర్థం చేసుకునేది? మీ వ్యాపారమేగా, ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అంటూ. ఇంతకీ మీరు చేసే బిజినెస్ ఏమిటో చెప్పండి అంది సూటిగా భర్త వంక చూస్తూ. భార్య సూటిగా అలా అడగటంతో కంగు తిన్నాడు శోభనాద్రి. ఏదో ఒకటి, నీకు చెప్పినా అర్థం కావటానికి నువ్వేం చదువుకున్నావా ఏమన్నానా? భర్త ఆ మాట అనగానే కిమ్మనకుండా ఊరుకుంది సుభద్ర. నిజమే, భర్త వ్యాపారం, రాబడి, ఖర్చు, దాన్ని పైకి తీసుకురావటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డది తనకేం తెలుస్తుంది? చదువుకున్నవాడు, తెలివైనవాడు కనుక అవేవో ఆయనే పడుతున్నారు. అందుకే చిరాగ్గా ఉంటున్నారు. పోనీలే, మరో పండక్కి వెళ్ళొచ్చు. నాన్న ఎదురు చూస్తాడు. ఓ ఉత్తరం ముక్క రాసి పడేస్తే సరి అనుకుని మర్నాడు విషయం వివరిస్తూ కార్డు రాసింది సుభద్ర. వాకిట్లోకి వచ్చిన వియ్యంకుడిని చూస్తేనే లోపలికి ఆహ్వానించింది సుందరమ్మ. సుభద్ర, సుభద్ర, మీ నాన్నగారు వచ్చారమ్మా. గోవిందును కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు తెమ్మను అంటూ కేకేసింది. గోవిందు నీళ్ళు ఇంకా తేలేదు, కానీ సుభద్ర మాత్రం పరుగున వచ్చింది హాల్లోకి. ఎన్నడూ వదిలి ఉండని తండ్రిని 6 నెలల తర్వాత చూసేసరికి దుఃఖం ముంచుకొచ్చింది. నాన్న అంటూ గట్టిగానే ఏడ్చేసింది. పుణ్యకోటి స్థితి అట్లాగే ఉంది, కానీ మగవాడు కనుక కాస్త తమాయించుకున్నాడు. గోవిందు నీళ్లు తెచ్చి అక్కడ పెట్టాడు. పిచ్చి పిల్ల, వెర్రి ఆపేక్ష దానికి. చూడమ్మా సుభద్ర, వెళ్ళి టిఫిన్ కాఫీ పట్టుకురా, నాన్నగారు అసలే అలసిపోయి వచ్చారు. సుభద్ర పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది లోపలికి. అన్నగారు ఎట్లా ఉన్నారు? పంటలు ఎట్లా ఉన్నాయి? ఈ 6 నెలల్లో ఒక్కసారైనా వచ్చారు కాదు. పిల్లను చూడాలనిపించలేదటండి అంది నవ్వుతూ. లేకేమమ్మా, తీరి చేస్తేనా? పంట దిగుబడి ఈ సంవత్సరం బాగానే ఉంది. ఈ మధ్య పనుల వల్ల హైదరాబాద్ చుట్టూ తిరుగుటకే సరిపోయింది. నాకు 2 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. యువతల పొలం తగాదాలు, కోతలు, కుప్పనూర్పిళ్ళు, వీటితో సతమతం అవుతున్నానంటే నమ్మండి. మా తమ్ముడన్న వాడు నోరు లేని మనిషి, అందువల్ల తీరిక చిక్కలేదు. పైగా అమ్మాయిని చూద్దామంటే అది నన్ను చూశాక నాతో పాటు వస్తానంటే కాదనలేను. తీరా నేను ఇంటి దగ్గర ఉండటం లేదు. ఏకంగా పండక్కి తీసుకెళ్ళి నెల్లాళ్ళుంచుకోవచ్చు అనుకున్నాను. తీరితేనా? నాకు పండక్కి రమ్మని అల్లుడు గారికి ఉత్తరం రాశాను. ఆయన ఏమైనా అలిగారో ఏమో తెలియదు, కానీ అమ్మాయి మేము రావటం లేదు ఈ పండక్కి అని ఉత్తరం రాసింది. అది చూసి ఇంకుండలేక వెంటనే తీసుకువెళ్దామని వచ్చానంటే నమ్మండి. సుభద్ర టిఫిన్ ప్లేట్ తెచ్చి తినమని పెట్టి కాఫీ తేవటానికి వెళ్ళింది. మీరు ముందు పలహారం తీసుకోండి అన్నగారు అంది సుందరమ్మ. అదమ్మా సంగతి, నాకు ఈ విషయాలేం తెలియవు. అబ్బాయికి పగలు రాత్రి వ్యాపారం గొడవ కదా, ఆ హడావిడిలో రానన్నాడేమో అనుకున్నాను. పలహారం ముగించి కాఫీ తాగాడు పుణ్యకోటి. ఏమే సుభద్ర, పండక్కి రానని నాన్నగారికి ఉత్తరం రాశావా అంది ఆశ్చర్యంగా. అవునత్తయ్య, మీ అబ్బాయి నేను రాను నువ్వు వెళ్ళు అన్నారు. మొదటిసారి నాన్న పండక్కి ఇద్దరిని రమ్మని పిలిస్తే నేను ఒక్కరిని పెడితే ఏం బాగుంటుంది చెప్పండి. అక్కడికి మీ అమ్మగారితో చెప్తాను అన్నాను. మా అమ్మ ఏమనదు, పొమ్మన్నాడు అంది అత్తగారికి సంగతి చెప్పనందుకు భయపడుతూ. సరే, రాత్రి ఇంటికి వస్తాడుగా, రాని, ఎట్లా వెళ్ళడో నేను చూస్తాను. హమ్మయ్య, ఎట్లాగో అట్లా ఆయన వస్తే అంతే చాలు అనుకుంది సుభద్ర. అన్నగారు, మీరేం భయపడకండి, వాళ్ళిద్దరూ పండక్కి వస్తున్నారు అంతే. పంపే భారం నాది అంది పట్టుదలగా. ఏమో అక్కగారు, అంతా మీ దయ అన్నాడు పుణ్యకోటి. మీరు కాసేపు అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి అంటూ లోపలికి వెళ్ళింది సుందరమ్మ. వియ్యపురాలు కనుమరుగు కాగానే 1,00,000 ప్రశ్నలు వేశాడు పుణ్యకోటి. మీ అత్తగారు ఎట్లాంటిది? బాగా చూస్తుందా? ఏమనదు కదా? వంట చేయిస్తోందా? అల్లుడుగారు ఎట్లాంటి మనిషి? వ్యాపారం బాగుందా? అంటూ అన్నింటికీ తృప్తిగానే జవాబులిచ్చింది సుభద్ర. తండ్రి ఆరోగ్యం గురించి, పినతండ్రి పినతల్లి క్షేమ సమాచారాలు, స్నేహితుల పెళ్ళిళ్ళు, దొడ్లో కొబ్బరి చెట్ల పిందెలు కాసింది లేనిది, పూల మొక్కలు ఎలా పూస్తుంది, అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. ఇదివరలో ఇంటి సంగతి పట్టించుకొని కూతురిలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాడు పుణ్యకోటి. అత్తారింటికి వెళ్తే ప్రతి ఆడపిల్ల ఇంతేనేమో అనుకున్నాడు. ఇద్దరూ మాటల్లో పడి 8 అయ్యేదాకా అట్లాగే కూర్చుండిపోయారు. సుందరమ్మ వచ్చి వియ్యంకుడిని స్నానం చేసి భోజనానికి రమ్మని హెచ్చరించింది. అల్లుడుగా రానియండమ్మా, అంతా కలిసే తిందాం అన్నాడు మొహమాటంగా. అయ్యో రామ, వాటితో కూర్చుంటే అర్ధరాత్రి దాటుతుంది. అందాక కూర్చోవటం ఎందుకు? మీరు లేవండి, ఉన్నవాళ్లం కానిద్దాం అందావిడ బలవంత పెట్టడంతో లేవక తప్పలేదు. అందరి భోజనాలు అయిపోయాయి. 10:30 దాటుతుంటే వచ్చాడు శోభనాద్రి. మామ అల్లుళ్ళ కుశల ప్రశ్నలు పూర్తి అయ్యాయి.
భోజనం చేసిరా బాబు, తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు పుణ్యకోటి. మరో అరగంట వియ్యపురాలు వియ్యంకుడు పొలాల గురించి మాట్లాడుకున్నారు. సుందరమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి సుభద్రను పంపింది. కాసేపు అయ్యాక హాల్లోకి వచ్చాడు శోభనాద్రి. వక్కపొడి వేసుకున్నాక కబుర్లు మొదలయ్యాయి. అదేమిటి బాబు, పండక్కి రమ్మని ఉత్తరం రాశాను కదా, మీ పెళ్ళయ్యాక ఇదే తొలి పండుగ మీరు మా ఇంటికి రావటం, కానీ అమ్మాయి మేము రావటం లేదని కార్డు రాసింది. ఏదైనా అలిగారేమోనని అలక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తీసుకువెళ్ళటానికి వచ్చాను అన్నాడు. అబ్బే అదేం లేదండి, వ్యాపారం వల్ల ఎక్కడికి కదలటానికి తీరిక చిక్కటం లేదు, అందువల్ల మీ అమ్మాయిని వెళ్ళమన్నాను. నేను రాందే వెళ్ళనంది. పండగ నాటికి వస్తానని చెప్పాను. నా మాట వింటేనా? ఉత్తరం రాయొద్దంటే రాసింది కాబోలు అంటూ నవ్వేశాడు. ఎంత వ్యాపారమైనా ఇల్లు వాకిలి పండుగ పబ్బం చూసుకోనక్కర్లేదా? పెద్ద మనిషి ఉత్తరం రాస్తే వస్తామని వెంటనే రాయొద్దు. తీరా పడుతూ లేస్తూ ఆ ఉత్తరం చూసుకుని కంగారుగా ఆయన పనులు మానుకుని కూడా వచ్చారు. ఇంకా మాట్లాడకుండా వెళ్ళిరండి. మీరు కాక ఆయనకి మాత్రం ఎవరున్నారు కనుక అంది కోప్పడుతూ సుందరమ్మ. బాగా చెప్పారమ్మా, మీరన్నమాట అక్షరాల నిజం. నాకు మాత్రం వీళ్ళు కాకపోతే మరో కూతురు వస్తుంది అనుకోవటానికి ఎవరున్నారు కనుక అందుకే వెంటబెట్టుకుని తీసుకువెళ్ళటానికి వచ్చాను అన్నాడు పుణ్యకోటి దీనంగా. మీరు సుభద్రను మీతో తీసుకువెళ్ళండి మామగారు, నేను పండగ నాటికి వచ్చేస్తాను. ఆయన మాటలు నమ్మకండి నాన్న, అన్నీ అబద్ధాలే అంది సుభద్ర. అదేమిటి నాయన, పండగ మాత్రం ఎంత దూరం ఉందని? ఎల్లుండికి మర్నాడేగా, ఏమైనా మనం ముగ్గురం రేపు ఉదయం వెళ్తున్నాం అంతే అన్నాడు ఖచ్చితంగా. ఇక ఒప్పుకోక తప్పలేదు శోభనాద్రికి. మొత్తానికి ఎట్లా అయితేనే నీ మాట సాధించుకున్నావు అన్నాడు శోభనాద్రి సుభద్రని. మీకట్లాగే కావాలి అంది వెక్కిరిస్తూ. ఇంతకు ముందు రానంటే రానన్న భర్తకి అత్తగారేం చెప్పిందో కానీ వస్తాను అనటంతో చాలా ఆశ్చర్యపోయింది సుభద్ర. తల్లి మాట మీద అతనికున్న శ్రద్ధకి. సంక్రాంతి అందరికీ పెద్ద పండుగ, రైతులకైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఆరుగాలం శ్రమకి కష్టానికి ఓర్చి పనిచేసిన రైతులందరి ఇళ్లకి ధాన్యలక్ష్మి చేరుకుంటుంది. కోళ్ల పందాలకి ఎడ్ల పందాలకి కొదవే లేదు. ఆడపడుచులు పుట్టిళ్లకొస్తారు, అంతకంటే యజమానికి సంతోషం ఏం కావాలి? భోగినాడు ఉదయం అభ్యంగన స్నానం చేశాక అల్లుడికి ఊరంతా చూపించాడు పుణ్యకోటి. పొలం, పుట్ర, తోట, దొడ్డి, పంట దిగుబడి ఎంతొచ్చేది, నిల్వ ఎంత చేసింది, ఏ పొలం ఎంత ఖరీదు చేసేది వివరించాడు. భార్య వంటి మీద నగల ఎన్ని, కూతురికిచ్చింది వగైరా సంగతులన్నీ కొడుకైన అల్లుడైనా నీదేనంటూ చెప్పేశారు. మధ్యాహ్నం పిండి వంటలతో భోజనం ముగించారు. సాయంత్రం అల్లుడికి పట్నం నుంచి తెచ్చిన సూటు బహుకరించి ఊరి పెద్దలందరికీ అతన్ని పరిచయం చేసి తన అల్లుడి గొప్పతనాన్ని శ్లాఘించాడు. పండగ రోజున అల్లుడికి కానుకగా టెలివిజన్ కొనుక్కోమని దానికి సరిపడా డబ్బిచ్చాడు. సుభద్రకు మాణిక్యం చేత పట్టుచీర పెట్టించాడు. రామచంద్రానికి మాణిక్యానికి పాలేళ్లకు కొత్త బట్టలు పంచాడు. కనుమనాడు గొడ్ల పండుగ, కోడి పందాలు, ఎడ్ల పందాలు జరిగాయి. మునసబు గారి కోడి గెలిచింది. అల్లుడితో ఆ ఆనందంలో పాలు పంచుకున్నాడు. 3 రోజులు 3 క్షణాల్లా గడిచిపోయాయి. 2 రోజులు పోయాక ప్రయాణం పెట్టాడు శోభనాద్రి. మరి 4 రోజులుండమని గొడవ చేశాడు పుణ్యకోటి. శోభనాద్రి తన ఇబ్బందులన్నీ వివరించి నచ్చజెప్పాక అమ్మాయిని మాత్రం 15 రోజులు ఉంచమన్నాడు. భార్యని 15 రోజుల తర్వాత రమ్మని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు శోభనాద్రి. అమ్మాయి ఉన్నన్నాళ్ళు దానికి ఇష్టమైనవని చేసిపెట్టు మాణిక్యం అన్నాడు మరదలిని. సుభద్ర పూర్వంలా ఏ వేళ పడితే ఆ వేళ తినటం అత్తగారింటికి వెళ్ళాక మానేసింది. చాలా మితంగా తినటం, సున్నితంగా మాట్లాడటం చూసి విస్తుపోయింది మాణిక్యం. ఆమెలోని మార్పుకు సుభద్ర పాత స్నేహాలన్నీ తిరగేసింది. 15 రోజులు అయ్యేసరికి పుణ్యకోటికి ఒంట్లో బాగుండక మరో 10 రోజులు జరిగిపోయాయి. సుభద్ర తిరుగు ప్రయాణమైంది. తండ్రిని వచ్చిపోతూ ఉండమని చెప్పింది. మాణిక్యం మిఠాయి, చలిమిడి, సున్నుండలు అంటూ ఇంకా ఏవేవో చేసి బండి నింపేసింది. సుభద్ర అందరికీ చెప్పి బయలుదేరింది. హాల్లో కనిపించిన మార్పుకు తెల్లబోయింది సుభద్ర. ఏమిటండి, హాల్లో ఉంచాల్సిన సోఫాలు కుర్చీలు ఏమయ్యాయి అంది భర్తతో. అమ్మేశాను అన్నాడు శోభనాద్రి నిర్లిప్తంగా. ఎందుకనేముంది, నువ్వు తెచ్చిన ఫర్నిచర్ అంతా ఆ మూలగదిలో పడి ఎన్నాళ్ళుంటుంది, అందుకే పాతది అమ్మేసి కొత్తవి సర్దించాను. ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ కొత్త ఇల్లు కొన్నాక అందులో అనుకున్నాం కానీ అది జరిగేలా లేదు. వ్యాపారంలో డబ్బు అవసరం వచ్చి వాడేశాను, అందుకనే వీటిని అమ్మేశాను అంది ముభావంగా. ఏం నీకు బాధగా ఉందా అన్నాడు భార్య ముఖంలోకి పరీక్షగా చూస్తూ. నాకు బాధేముంది,
ముందు అనుకున్నాం కదా అని అడిగాను. అంతే, ఈ సంగతి నాకు తెలియదు కదా. నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. పోనీయండి, దానికేముంది. మీరు మాత్రం ఏం చేస్తారు? పొద్దుపోయింది, పడుకోండి అంది లైట్ తీస్తూ. సుభద్రకు పట్టాన నిద్ర పట్టలేదు. మనసంతా గందరగోళంగా ఉంది. భర్త చెప్పిన మాటలు విన్న దగ్గర నుంచి తెలియని ఆవేదన, చిరాకు ఆవరించింది. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టింది సుభద్రకి. మర్నాడు రజనీతో మనస్ఫూర్తిగా కబులు చెప్పుకుంటేనే కానీ మామూలుగా అవ్వలేదు సుభద్ర. ఎన్నో రోజుల తర్వాత భర్త నొప్పించి సీతా కళ్యాణం సినిమాకి బయలుదేరింది. ఆ రోజే పిక్చర్ రిలీజ్ కావటంతో జనం విపరీతంగా ఉన్నారు. ఇంకా బుకింగ్ తెరవలేదు. సుభద్ర, శోభనాద్రి ఓ పక్కగా నిల్చొని వచ్చిపోయే జనాన్ని చూస్తున్నారు. హలో శోభన్, ఏమిటి ఇలా దిగబడ్డావు? బొత్తిగా నీ టేస్టే మారిపోయింది. ఇంతకీ ఈ పక్కనున్న గోల్డ్ ప్యారెట్ ఎవరు అంటూ భుజం చరిచింది ఓ వన్నెలాడి. తన తాలూకు మనిషి అనుకొని పొరపాటు పడ్డట్లుంది అనుకుంది సుభద్ర. ఓహ్ మల్లిక, వాట్ ఏ గ్రేట్ సర్ప్రైజ్. ఎవరో అనుకున్నాను. ఎప్పుడొచ్చావు మద్రాసు నుంచి? ఏమిటి సంగతులు అంటూ ఉత్సాహంగా మాటల్లో పడిపోయాడు. నా చేత ఇన్ని చెప్పించావు కానీ నేను అడిగింది చెప్పావు కావు అంది అతని భుజాన్ని పట్టుకునే. ఈవిడ నా మిసెస్ సుభద్ర. ఈ సినిమా చూడాలని గోల చేస్తుంటే తప్పనిసరిగా బయలుదేరాను. నేను అప్పుడే అనుకున్నానులే ఆవిడ పక్కనుంటే. అయితే చాలా ఓల్డ్ టైప్ అన్నమాట. ఎక్కడ పట్టావు అంటూ సైగ చేశాడు. ఇంతకీ నువ్వు సినిమాకి వచ్చావేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. నేను వచ్చింది ఈవినింగ్ ఇన్ ప్యారిస్కి. వచ్చాక తెలిసింది అది వెళ్ళిపోయిందని. వెళ్ళిపోదామనుకుంటే నువ్వు కనిపించావు, అంతే ఇటు కొట్టుకొచ్చాను. నువ్వు మమ్మల్ని అందరినీ మర్చిపోయావులే. రీటా, ఎలిజబెత్ వాళ్ళంతా చెప్పారు అంది కోపంగా నటిస్తూ. సారీ మళ్ళీ, బిజినెస్ హడావిడి. ఆహా, ఎవరికి చెప్తావు నీ బిజినెస్ కథలు అంది సుతారంగా భుజానికి వేలేడే బ్యాగ్ని సవరించుకుంటూ. శోభనాద్రి ఏం చెప్పాడో తెలియదు కానీ మల్లిక మళ్ళీ మాట్లాడలేదు. సుభద్రకి ఇదంతా చూస్తుంటే ముళ్ళ మీద నిల్చున్నట్లుగా ఉంది. భర్త బాలకం ఆమెకు కోపం తెప్పించింది. ఎవరా అమ్మాయి? ఆయనకు తెలిసిన వాళ్ళ అమ్మాయా? నువ్వు అంటూ భుజం మీద చెయ్యేసి మరీ మాట్లాడుతోంది. మగాడన్న భయం భక్తి ఎక్కడా ఉన్నట్లే లేదు పిల్లకి. పైగా నన్ను చూసి ఏమిటో ఇంగ్లీష్లో అడుగుతోంది. నా గురించి అయి ఉంటుంది. మేం గుర్తున్నామా అని కూడా అంటోంది. వన్నెల విసనకరలా ఉంది. పెళ్లి కానట్టే కనిపిస్తోంది. ఏమిటో పట్నం అంటారు కానీ ఈ కాలం పట్నం పిల్లలకి ఆడామగా తేడా ఉన్నట్లు లేదు. ఇలా షోకులు చేసుకు తిరుగుతూ పట్నాల్లో ఆడపిల్లలు ఎంత చెడిపోతున్నారో. ఈయనకి మాత్రం పక్కన పెళ్ళాం ఒకటి ఉందన్న ధ్యాసే లేకుండా ఏమిటా పిల్లతో కబుర్లు? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? చిచి, పక్కన ఆడదాన్ని నేనున్నాను కదా, నాతో మాట్లాడక ఆయనతోనే పనేమిటి పిల్లకి? ఇంటికి పోదామా అనుకుంది. ఇంతలో టికెట్లు ఇస్తున్నారంటూ జనాలంతా గోల మొదలుపెట్టారు. నేను మేనేజర్ని అడిగి టికెట్లు తెస్తానంటూ గబగబా నడిచిపోయింది. ఎవరా అమ్మాయి అంది భర్త చెప్పలేదన్న కోపంతో. ఆ అమ్మాయి మా బిజినెస్ పార్ట్నర్ గారు అమ్మాయి. చాలా గొప్పవాళ్ళు, మంచి పిల్ల కనబడుతూనే ఉంది. ఇంతకీ మీతో ఏం పనట? పనేముంది, నేనేదో పనుల వల్ల వాళ్ళింటికి వెళ్తాను కదా, అందుకని వాళ్ళింట్లో వాళ్ళతో నాకు ఎక్కువగా స్నేహం. అసలు ఈ పిల్లని నేనే ఎత్తుకునేవాడిని చిన్నప్పుడు. అందరితో నేను వాళ్ళ అన్నయ్యనని చెప్తుంది. మరి వాళ్ళ నాన్నగారు మన ఇంటికి ఎప్పుడూ రాలేదే అంది అనుమానంగా. వచ్చేవారు కానీ ఈ మధ్యే ఆయనకి పక్షవాతం వచ్చింది. పాపం లేవలేడు మనిషి. మగపిల్లలా లేరు, అంతా ఆడపిల్లలే. అందుకే నేను పని మీద వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్తాను. ఆయనకి నేనంటే అదో అభిమానం. నువ్వు నా కొడుకువి శోభనాద్రి అంటాడాయన. భర్త చెప్పిన సమాధానం ఆమెకు తృప్తినివ్వలేదు. ఆ అమ్మాయి కూడా మనతో సినిమాకి వస్తుందా? వస్తుంది. కానీ ఆ అమ్మాయి మద్రాసులో చదువుకుంటోంది. అందుకని తెలుగు ఎక్కువగా రాదు. పక్కన మనం ఉంటామని వస్తానంది. తెలియకపోతే చెప్పమంటుంది. తెలుగు బాగానే మాట్లాడుతుందిగా. ఇంతలో మల్లిక టికెట్లు తేవటంతో శోభనాద్రికి ఆమె ప్రశ్నకి జవాబిచ్చే ఆపద తప్పింది. ముగ్గురు లోపలికి వెళ్ళారు. ముందు మల్లిక, తర్వాత సుభద్ర, ఆ తర్వాత శోభనాద్రి కూర్చున్నారు. ట్రయల్ జరుగుతోంది. మల్లిక తనకు సరిగ్గా కనిపించడం లేదని శోభనాద్రి పక్క సీట్లోకి మారింది. ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు. సినిమా చూస్తున్న సుభద్ర ఎందుకో పక్కకు తిరిగింది. శోభనాద్రి, మల్లిక సినిమా చూడటం లేదన్న విషయం అర్థం కావటానికి ఎంతోసేపు పట్టలేదామెకు. ఇద్దరూ తలలు ఒక దగ్గరగా చేర్చి గుసగుసగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒళ్ళు మండిపోయింది సుభద్రకు. వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకోవటానికే వచ్చినట్లున్నారు. ఆ పిల్లతో ఇంతసేపు ఏం కబుర్లుంటాయి ఈయనకి? ఇదంతా చూస్తుంటే సుభద్రకి సినిమా చూడబుద్ధి కాలేదు. ఎంతో ముచ్చటపడి వచ్చిన సినిమాని అయిష్టంగా చూస్తోంది సుభద్ర. ఇంటర్వెల్ కావటంతో లైట్లు వెలిగాయి. వాళ్ళిద్దరూ లేచి బయటికి వెళ్లారు. సుభద్ర
కోపంగా చూడటం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది. లైట్లు ఆరిపోయాయి. నగరంలో సినిమాలు చూపిస్తున్నారు. ఇంకా వీళ్ళు రాలేదు. ఏం చేస్తున్నట్లు అనిపించింది సుభద్రకి. కాసేపయ్యాక శోభనాద్రి ఒక్కడే వచ్చాడు. అమ్మయ్య, అది పోయినట్లుందనుకుంది సుభద్ర. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సుభద్ర పాపం మల్లిక నాన్నగారికి సడన్గా అటాక్ వచ్చిందట. ఫోన్ వచ్చింది. మల్లిక ఒక్కతే ఏడుస్తోంది. ఏమవుతుందో ఏమిటో, నేను కూడా వెళ్తాను. నువ్వు సినిమా అయ్యాక రిక్షాలో వెళ్ళిపో, దగ్గరేగా ఇల్లు అన్నాడు ఆదుర్దాగా. అరే అలాగా, పోనీయండి, సినిమా మళ్ళీ చూడొచ్చు, నేను కూడా వస్తాను పదండి అంది లేవబోతూ, నిజమో అబద్ధమో అనుకొని. అక్కర్లేదు, నువ్వు అనవసరంగా దేనికి, నేనున్నాగా, మరేం పర్వాలేదు, నువ్వు శాంతం అయ్యేదాకా ఉండు, నే వస్తానంటూ మళ్ళీ మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. శ్రీరాముడితో పెళ్లి నిశ్చయమైనందుకు తెర మీద సీత పొంగిపోతోంది. శోభనాద్రి తనను విడిచి వెళ్ళినందుకు సీట్లో సుభద్ర కృంగిపోతోంది. సుభద్ర మనసులో లేదు. కళ్ళు తెర మీద కదిలే బొమ్మల్ని చూస్తున్నాయి, కానీ మనసు మాత్రం ఉసూరుమంటోంది. ఏమిటి ఈయన నాటకం? తను వస్తానంటే వద్దన్నాడు. ఇవాళ సినిమాకి రాకపోయినా బాగుండేది. సంతోషమంతా ఆవిరిలా అంతమైంది. తను ఒక్కర్తి ఇంటికి వెళ్ళాలి. ఇంతవరకు తను తోడు లేకుండా ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు. పట్నాలలో మోసాలు జరుగుతాయని నాన్న చెప్పేవాడు. ఈ చీకట్లో తను ఒంటరిగా ఉన్నానని ఆ రిక్షావాడు ఎక్కడికైనా తీసుకుపోతే, అమ్మో ఇంకేమైనా ఉందా, ఎట్లా? ఇవాళ లేవగానే ఎవరి ముఖం చూసిందో తను. ఒక్కసారి ఏడుపు ముంచుకొచ్చింది సుభద్రకి. తనకి ఒంటరిగా తిరిగే అలవాటు లేదని తెలిసిన ఈయన ఒంటరిగా వెళ్ళిపోయారు. ఏం మగాళ్ళు! పోనీ ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతే? ఏమో, వెళ్ళకూడదేమో, మధ్యలో ఏమైనా అంటారేమో హాల్లో వాళ్ళు. ఏదో కలతబారిన మనసుతోనే సినిమా చూస్తోంది. మొదటి సగంలో భర్తను మల్లికను గురించిన ఆలోచనలు, రెండో సగంలో తన ఇంటికి వెళ్ళటం ఎలా అన్న సందేహంతోనూ మునిగిపోయింది సుభద్ర. ఇంటికొచ్చాక భోజనం చేయాలనిపించలేదు సుభద్రకి. భర్తను గురించిన ఆలోచనలే మనసును తొలిచేస్తున్నాయి. చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు. ఎక్కడో గడియారం 2 గంటలు కొట్టింది. ఇంకా ఆయన రాలేదనుకుంటూనే అశాంతిగా దొర్లసాగింది సుభద్ర. కథ కొనసాగుతుంది.